పోలింగ్ కేంద్రంలో జరిగేటువంటి మొత్తము ప్రక్రియను 10 వీడియోలుగా విభజించి మనము చర్చిస్తూ ఉన్నాము. అందులో భాగంగా ఇది థర్డ్ వీడియో. ఇది మాక్ పోల్కి సంబంధించినటువంటి వీడియో. ప్రిసైడింగ్ అధికారి మాక్ పోల్ సందర్భంలో ఎలా వ్యవహరించాలి అనేటువంటి సమాచారాన్ని ఇది మనకు తెలియజేస్తుంది. చూడండి, ఇక్కడ ఓటింగ్ కంపార్ట్మెంట్ హ్యావ్ టు బీ ప్రాపర్లీ అరేంజ్డ్ విత్ ప్రీ పేస్టెడ్ స్టిక్కర్ సో దట్ షోయింగ్ ఎలక్షన్ డీటెయిల్స్ ఈజ్ క్లియర్లీ విజిబుల్. ఇప్పుడు ఓటింగ్ కంపార్ట్మెంట్ ఏర్పాటు చేసుకోవడానికి వీలుగా మనకు మెటీరియల్ ఇచ్చేటప్పుడు ఓటింగ్ కంపార్ట్మెంట్కి అతికించడానికి అధిసివ్ స్టిక్కర్స్ ఇస్తారు. ఈ స్టిక్కర్స్ చూడండి, ఇది 2 స్టిక్కర్లు ఇస్తారు. ఇక్కడ ఒకదానిపైన మనము ఫస్ట్ ఓటింగ్ కంపార్ట్మెంట్ మనము పార్లమెంట్ ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. దానికి సంబంధించిన నేమ్ ఆఫ్ స్టేట్ ఏపీ అని రాస్తాము స్టిక్కర్ పైన. పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ నేమ్ పేరు రాస్తాము, ఇక్కడ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ నంబర్ రాస్తాము. అదేవిధంగా డేట్ ఆఫ్ పోల్ ఇక్కడ 13/5/2024 రాస్తాము. రాసాక ఇక్కడ పోలింగ్ స్టేషన్ పేరు రాస్తాము. ఈ విధంగా మనము అసెంబ్లీకి మరియు పార్లమెంట్కి 2 స్టిక్కర్లు మనకి సప్లై చేస్తారు, 2 రకాలవి. ఈ 2 రకాల స్టిక్కర్లు కూడా మనము రెడీ చేసుకుని ఉండాలి. అయితే ఇదిగో ఇక్కడ చూడండి, ఇది మరో స్టిక్కరు. ఇందాక పార్లమెంట్కి రాస్తాము, ఇది అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి మనము రాసుకోవాలి. నేమ్ ఆఫ్ ది స్టేట్ ఏపీ రాస్తాము, ఇక్కడ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ పేరు రాస్తాము, అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ నంబర్ రాస్తాము. అదేవిధంగా డేట్ ఆఫ్ పోల్ రాస్తాము, ఇక్కడ పోలింగ్ స్టేషన్ పేరు రాస్తాము. ఈ విధంగా 2 స్టిక్కర్లు మనకి ఇస్తారు. అదేవిధంగా దీంతో పాటుగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా లోగో ఉన్నటువంటి స్టిక్కర్లు కూడా మనకి ఇస్తారనమాట. అయితే ఇవి మనము వీటి ద్వారా మనం పోలింగ్ కంపార్ట్మెంట్ ఎలా మనము ఏర్పాటు చేసుకోవాలి, ఓటింగ్ కంపార్ట్మెంట్ చూద్దాం. ఇది ఓటింగ్ కంపార్ట్మెంట్లో చూడండి, ఒక టేబుల్ పైన ఇక్కడ మనకి ఇచ్చేటువంటి అట్టపెట్టె ఈ విధంగా మనము 3 వైపులా ఏర్పాటు చేసుకుంటాము. మధ్యలో ఈ విధంగా మనము బ్యాలెట్ యూనిట్, అదేవిధంగా దానికి ఎడమ వైపున వీవీప్యాట్ ఏర్పాటు చేస్తాము. ఇక్కడ మనకి చిన్న హోల్ ఉంచుండి బ్యాలెట్ యూనిట్ నుంచి మనం వీవీప్యాట్ కనెక్షన్ ఇస్తాము. తర్వాత వీవీప్యాట్ నుంచి ఈ అట్ట పెట్టుకున్నటువంటి హోల్లో గుండా బయటకు వెళ్తుంది వైరు. అది కంట్రోల్ యూనిట్ ఇక్కడ ఉంటుంది. ఆ కంట్రోల్ యూనిట్కి మనం దీన్ని కనెక్ట్ చేసుకుంటాం. అయితే ఇప్పుడు ఈ ఓటింగ్ కంపార్ట్మెంటు ఇందాక మనం చూపించాము స్టిక్కర్లు ఇస్తారని. అయితే ఈ స్టిక్కరు ఈ ఓటింగ్ కంపార్ట్మెంట్కి 3 వైపులా ఇక్కడ చూడండి మధ్య వైపు ఉంది. ఈ మధ్యలో వెలుపలి వైపు మనము పార్లమెంట్ది అయితే పార్లమెంట్ స్టిక్కరు, అసెంబ్లీకి ఈ మధ్య వెలుపలి భాగాన దాన్ని అంటిస్తాం. ఇక ఈ వైపు చూడండి, ఇక్కడ ఈ వైపు ఎడమ కుడి మధ్య భాగానికి ఎడమ కుడి వైపు ఉన్నటువంటి అవుటర్ పార్ట్లో అంటే వెలుపలి భాగాన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క లోగో మనము అంటిస్తాము. ఈ విధంగా మనము ఓటింగ్ కంపార్ట్మెంట్ని మనము రెడీ చేసుకుంటాము. ఇది చూడండి, ఓటింగ్ కంపార్ట్మెంట్ ఇక్కడ కూడా చూపించాడు. ఒకవేళ బ్యాలెట్ యూనిట్స్ 2 కనుక ఉంటే మన పోలింగ్ స్టేషన్లో ఓటింగ్ కంపార్ట్మెంట్లో 2వ బ్యాలెట్ యూనిట్ తీసుకొచ్చి మనము మొదటి బ్యాలెట్ యూనిట్కి అనుసంధానిస్తాము. ఈ మొదటి బ్యాలెట్ యూనిట్ తీసుకొచ్చి మనము వీవీప్యాట్ బ్యాక్ సైడ్ మనము అనుసంధానిస్తాము. ఈ వీవీప్యాట్ని తీసుకొచ్చి అట్టపెట్టుకున్నటువంటి కంపార్ట్మెంట్ అట్టపెట్టుకున్న హోల్లో గుండా బయటకు తీసుకెళ్ళి ఆ వైర్ని కంట్రోల్ యూనిట్కి చేస్తాం. ఇక్కడ కూడా చూడండి, మధ్య భాగానికి మనము అసెంబ్లీది అయితే అసెంబ్లీకి సంబంధించినటువంటి స్టిక్కరు, అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ వివరాలు ఉన్నటువంటి స్టిక్కర్ని ఈ మధ్య భాగంలో వెలుపల భాగాన్ని అంటిస్తాము. ఈ 2 చివరల్లో మాత్రము మనము ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా లోగోని మనము అంటిస్తాము. ఈ విధంగా మనము ఓటింగ్ కంపార్ట్మెంట్ సిద్ధం చేసుకుంటాము. తర్వాత మనకి ఇక్కడ చూడండి మైక్రో అబ్జర్వర్ ప్రస్తావన ఉంది. ఒకవేళ మైక్రో అబ్జర్వర్గా మన పోలింగ్ కేంద్రంలో అపాయింట్ అయితే మాక్ పోల్ ప్రక్రియ ప్రొసీడింగ్స్ మొత్తం కూడా ఈయన పర్యవేక్షిస్తాడు. అదేవిధంగా మనము చివరిలో మాక్ పోల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మాక్ పోల్ సర్టిఫికేట్ పూరిస్తాము. దానిపైన ఈ మైక్రో అబ్జర్వర్ గారి సంతకం కూడా మనము తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మాక్ పోల్ ప్రొసీడింగ్స్ ఒకవేళ మన పోలింగ్ కేంద్రంలో కనుక వీడియోగ్రాఫర్ ఉంటే, అంటే మనకి వీడియోగ్రాఫర్ను కూడా మన పోలింగ్ కేంద్రంలో నియమిస్తే అతని చేత మాక్ పోల్ ప్రక్రియ మొత్తం కూడా వీడియోగ్రఫీ చేయించుకోవాలి. నెక్స్ట్ చూడండి, మాక్ పోల్కి సంబంధించి మనము ఈ బ్యాలెట్ యూనిట్ వీవీప్యాట్ ఏ విధంగా అమర్చుకోవాలో ఇందాక చూసాము. అయితే ఈ మాక్ పోల్ జరిగేటప్పుడు ఏం చేయాలంటే, మాక్ పోల్లో ప్రక్రియలో మనము బ్యాలెట్ యూనిట్ లోపల ఉంటుంది. పోలింగ్ ఏజెంట్స్ని బ్యాలెట్ యూనిట్ లోపలికి తీసుకెళ్ళి అసెంబ్లీ వాళ్ళని అసెంబ్లీకి,
పార్లమెంట్కి తీసుకెళ్ళి మనం ఓట్లు వేయిస్తాం. దీనికి ముందు మనము మాక్ పోల్ నిర్వహించేటప్పుడు మనకు ఒక ప్రోటోకాల్ ఉంది. ఫస్ట్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి మాక్ పోలు ప్రిసైడింగ్ అధికారి ఒక పోలింగ్ ఆఫీసర్ని తీసుకొని వెళ్ళి ఆ పార్లమెంటుకు సంబంధించినటువంటి ఏజెంట్ల సహాయంతో మరి కంట్రోల్ యూనిట్లో బ్యాలెట్ బటన్ ప్రెస్ చేస్తూ ఓటింగ్ ఇస్తూ బ్యాలెట్ యూనిట్లో వాళ్ళ చేత ఓట్లు వేయిస్తూ దాన్ని ఒక పోలింగ్ అధికారి సహాయంతో ఒక మాక్ పోల్ షీట్ అనేటువంటి ఒక మాక్ పోల్ టాలీ షీట్ని పెట్టుకొని దాని మీద ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వేస్తున్నారో దాని మీద రాయించుకొని మనము ఆ ఓటింగ్ ప్రక్రియని పూర్తి చేయాలన్నమాట. అదేవిధంగా మనము పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ అయిపోయినాక అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ కూడా ఈ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఒక పోలింగ్ అధికారిని అసెంబ్లీకి సంబంధించినటువంటి ఏజెంట్లను ఓటింగ్ కంపార్ట్మెంట్ లోపలికి తీసుకెళ్ళి మాక్ పోల్ ప్రక్రియ నిర్వహించాలి. చూడండి, ఇప్పుడు మాక్ పోల్ ఎప్పుడు నిర్వహించాలంటే రియల్ పోల్కి 90 నిమిషాల ముందు మనము మాక్ పోల్ నిర్వహించాలి. అయితే మాక్ పోల్ నిర్వహించేటప్పుడు ఏజెంట్లు ఉండాలి. ఏజెంట్ల కోసం మనము 15 నిమిషాల పాటు మనము వెయిట్ చేయొచ్చు అనమాట. అప్పటికీ కనుక రాకపోతే మనము ఎవరి కోసం వెయిట్ చేయని అవసరం లేదు. ఒక్క పోలింగ్ ఏజెంట్ వచ్చినా లేకపోతే ఎవరు రాకున్నా సరే మనము మాక్ పోలు నిర్వహించాలి. అయితే మాక్ పోల్ అయిపోయిన తర్వాత ఇందాక మనం చెప్పాం, మాక్ పోల్ వేసేటప్పుడే పోలింగ్ అధికారి ఒక మాక్ పోల్ టాలీ షీట్ అనే ఒక పేపర్ తీసుకొని దాని మీద ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వేస్తున్నారో మనము జాగ్రత్తగా రాయించుకోవాలి. ఆ తర్వాత మాక్ పోల్ అయిపోయిన తర్వాత మాక్ పోల్లో మనం కనీసం పార్లమెంట్కి కానీ అసెంబ్లీకి కానీ 50 ఓట్స్ కనీసం మనము వేయించాలి. ఎలా వేయిస్తామంటే పోటీలో ఉన్నటువంటి అభ్యర్థుల అందరు అభ్యర్థులకు ఎదురుగా ఉన్నటువంటి ఆ బటన్ బ్లూ కలర్ బటన్తో పాటు నోటాకి ఎదురుగా ఉండేటువంటి బ్లూ కలర్ బటన్ను కూడా ఖచ్చితంగా ఈ బటన్లన్నింటినీ కూడా ప్రెస్ చేస్తూ కనీసము 50 ఓట్లు వేయించాలి. మాక్ పోల్ ముగిసాక మనము క్లోజ్ బటన్ నొక్కాలి. రెండింటిలో కూడా రెండు కంట్రోల్ యూనిట్స్లో క్లోజ్ బటన్ నొక్కాలి. ఆ తర్వాత రిజల్ట్ బటన్ నొక్కాలి. రిజల్ట్ బటన్ నొక్కినప్పుడు ఒక్కొక్క అభ్యర్థికి ఎన్ని ఓట్లు వేసామో మనకు రిజల్ట్ సెక్షన్ నొక్కిన రిజల్ట్ బటన్ నొక్కాక టోటల్ పోల్డ్ ఓట్స్ ప్రతి క్యాండిడేట్కి చూపిస్తుంది. అది మనము జాగ్రత్తగా మనము నమోదు చేసుకోవాలి. ఇప్పుడు చేసుకుంటున్నప్పుడు ఇందాక టాలీ షీట్లో ఏదైతే రాసుకున్నామో ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు పోల్ చేయించామో ఏజెంట్ల చేత దాన్ని ఈ కంట్రోల్ యూనిట్లో ఉండేటువంటి రిజల్ట్లో చూపించేటువంటి ఒక్కో అభ్యర్థి ఓట్లతో సరిపోలుస్తూ మనము వాళ్ళకి చూపించాలి. ఆ తర్వాత మనము వీవీప్యాట్లో ఉండేటువంటి పేపర్ స్లిప్స్ ఇక్కడ మనం ఏం చేయాలంటే వీవీప్యాట్లో డ్రాప్ బాక్స్లో 2 రకాల పేపర్ స్లిప్స్ ఉంటాయి. ఒకటోది ఏంటంటే సెల్ఫ్ చెక్ స్లిప్స్ ఉంటాయి, 7 ఉంటాయి. వీటి మీద అభ్యర్థుల యొక్క సింబల్స్ ఉండవు, కేవలం అక్షరాలు మాత్రమే ఉంటాయి. ఆ 7ని బయటికి తీసి ఒక పిన్ చేసి పక్కన ఉంచండి. తర్వాత మనం వేసినటువంటి ఓట్లకు సంబంధించినటువంటి ఈ వీవీప్యాట్ ప్రింటెడ్ స్లిప్స్ తీసి పోలింగ్ ఏజెంట్లకు చూపిస్తూ కంట్రోల్ యూనిట్లో ఉండేటువంటి రిజల్ట్తో ఇందాక పేపర్ మీద నమోదు చేసుకున్న రిజల్ట్తో ఈ స్లిప్స్ కూడా వాళ్ళకి టాలీ చేసి చూపించాలి. సాటిస్ఫై అయిన తర్వాత అంతా ఓకే అయిపోయిన తర్వాత మనము ఇప్పుడు సిఆర్సీలో భాగంగా క్లియర్ బటన్ ప్రెస్ చేయాలి కంట్రోల్ యూనిట్లో. అప్పుడు ఇందాక మనం మాక్ పోల్లో వేసినటువంటి ఓట్లన్నీ కూడా ఎరేజ్ అయిపోతాయి అన్నమాట. ఆ తర్వాత మనం ఇప్పుడు ఎంటీ డ్రాప్ బాక్స్ మనం మళ్ళీ వాళ్ళకి చూపించాలి. మొత్తం బయటికి తీసాక ఏముంటుంది, డ్రాప్ బాక్స్లో ఎంటీ ఉంటాయి, ఎంటీ డ్రాప్ బాక్స్ చూపిస్తాము. ఆ తర్వాత ఇప్పుడు ఈ మాక్ పోల్ స్లిప్స్ వెనుక భాగాన మనం ఏం చేయాలంటే మనకి ఇచ్చినటువంటి రబ్బర్ స్టాంప్తో మాక్ పోల్ స్లిప్ అనేటువంటి రబ్బర్ స్టాంప్ ఇస్తారు. దాంతో ఈ వీవీప్యాట్ ప్రింటెడ్ స్లిప్ బ్యాక్ సైడ్ సెల్ఫ్ చెక్ స్లిప్స్కి అవసరం లేదు. 50 ఏదైతే ఓట్లు వేయించామో ఆ 50 ప్రింటెడ్ స్లిప్స్ వెనుక భాగాన మనము మాక్ పోల్ స్లిప్ అనేటువంటి ముద్ర మనము గుద్దాలన్నమాట. దీంతో ముద్ర వేయాలి, రబ్బర్ స్టాంప్తో వేసేయాలి. మనం వేసిన తర్వాత మనము ఏం చేయాలంటే వీటిని ఒక బ్లాక్ కలర్ ఎన్వలప్లో ఇందాక సెల్ఫ్ చెక్ స్లిప్స్ వాటిపైన ఈ మాక్ పోల్ స్లిప్స్ పెట్టేసి వీటిని నల్ల కవర్లో పెట్టేసి నల్ల కవర్ని మనకు ఒక పింక్ పేపర్ సీల్స్ 2 ఇస్తారు పార్లమెంట్కి అసెంబ్లీకి. ఈ నల్ల కవర్లో ఈ మాక్ పోల్ స్లిప్స్ పెట్టిన తర్వాత ఆ కవర్ క్లోజ్ చేసి దాన్ని పేస్ట్ చేసి ఏం చేయాలంటే దీనిపైన మనం ఏం చేయాలంటే ఈ సంబంధిత అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ యొక్క వివరాలు
లేదంటే పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ యొక్క వివరాలు 2 కవర్ల మీద రాయాలి. ఏమేమి రాయాలి? పోలింగ్ స్టేషన్ నంబరు, దాని పేరు, అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ పేరు నంబరు, అదేవిధంగా డేట్ ఆఫ్ పోలు, అదేవిధంగా అక్కడ మనము మాక్ పోల్ ముగిసింది కాబట్టి కంట్రోల్ యూనిట్లో టైం కూడా నమోదు చేసుకొని దాని మీద రాయాలి. ఇప్పుడు ఏం చేయాలంటే దానిపైన ఒక టైటిల్ పెట్టాలి. వీవీప్యాట్ పేపర్ స్లిప్స్ ఆఫ్ మాక్ పోల్ అని నల్ల కవర్ మీద రాయాలి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ తంతు అయిపోయిన తర్వాత పింక్ పేపర్ సీల్ తీసుకొని పింక్ పేపర్ సీల్కి ఎడమవైపున దాని సీరియల్ నెంబర్ ఉంటుంది, ప్రిసైడింగ్ ఆఫీసరు సంతకం చేయాలి. అలానే కుడివైపున పోలింగ్ ఏజెంట్ల యొక్క సంతకాలు తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఈ నల్ల కవర్ చుట్టూరు ఏం చేయాలంటే ఈ పింక్ పేపర్ సీల్ని మనము చుట్టి పేస్ట్ చేయాలి. ఈ విధంగా మనము సీల్ చేస్తాం అన్నమాట నల్ల కవర్ని. చూడండి, నెక్స్ట్ పాయింట్లో ఇచ్చాడు పోలింగ్ ఏజెంట్ల యొక్క సంతకాలు పింక్ పేపర్ సీల్ మీద ఖచ్చితంగా తీసుకోవాలని చెప్తున్నాడు. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలంటే మనము కంట్రోల్ యూనిట్ని స్విచ్ ఆఫ్ చేయాలి. ఆఫ్ చేసాక అంటే మాక్ పోల్ చేసాము, టాలీ చేసి చూపించాము, ఓకేనా, ఆ నల్ల కవర్లో పెట్టి మాక్ పోల్ స్లిప్స్ సీల్ చేసాము. ఇప్పుడు వీవీప్యాట్ డ్రాప్ బాక్స్ ఖాళీగా ఉంది కదా, దీన్ని మనం ఏం చేయాలంటే దీని ముందు కంట్రోల్ యూనిట్స్ 2 కూడా స్విచ్ ఆఫ్ చేసి వీవీప్యాట్ డ్రాప్ బాక్స్ ఖాళీగా ఉందని మళ్ళొకసారి చూపించి దీనికి ఈ డ్రాప్ బాక్స్ యొక్క డోర్ క్లోజ్ చేస్తే ఈ డోర్కి 2 వైపులా 2 రంధ్రాలు ఉంటాయి. రెండింటికి దారం దూర్చి అడ్రస్ ట్యాగ్ మనము కట్టాలి. అడ్రస్ ట్యాగ్స్ మనం పూరించిన తర్వాత దారం కట్టాక దానిపైన ముడిపైన ప్రిసైడింగ్ అధికారి సీల్ దాని యొక్క బ్రాస్ సీల్తో లెక్కతో సీల్ వేయాలి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే కంట్రోల్ యూనిట్ యొక్క రిజల్ట్ సెక్షన్ కూడా మనము సీల్ చేయాలి, 2 మెషిన్స్ కూడా. ఎలా? దీనికి మనం ఉపయోగించేది గ్రీన్ పేపర్ సీల్ ఉపయోగిస్తాము, స్పెషల్ ట్యాగ్ ఉపయోగిస్తాము, అలానే అడ్రస్ ట్యాగ్ ఉపయోగిస్తాం. ఇప్పుడు మనము గ్రీన్ పేపర్ సీలు మనం అంతకుముందు వీడియోలో చెప్పుకున్నాము. గ్రీన్ కలర్ పార్ట్ పైన ఎడమవైపు సీరియల్ నెంబర్ ఉంటుంది, దాని కింద ప్రిసైడింగ్ అధికారి సంతకం చేయాలి. కుడివైపు ఆ గ్రీన్ పేపర్ భాగం పైన కుడివైపు ఏజెంట్ల చేత సంతకం పెట్టించాలి. తర్వాత మనం ఏం చేయాలి అంటే ఖచ్చితంగా ఇన్నర్ డోర్ క్లోజ్ చేస్తాము. ఇన్నర్ డోర్ క్లోజ్ చేయబోయే ముందు కొద్దిగా పైకి లేపి దాని కింద ఈ గ్రీన్ పేపర్ సీల్ దూర్చేటువంటి ఫ్రేమ్ ఉంటుంది. ఆ ఫ్రేమ్లో గుండా గ్రీన్ పేపర్ సీల్ యొక్క బ్యాక్ పార్ట్ తెల్లని భాగము మనకి కనిపించే విధంగా దూర్చి దాన్ని క్లోజ్ చేసి ఇన్నర్ డోర్ని, చిన్న డోర్ ఇది ఇన్నర్ డోర్ అంటే, దానికి వెంటనే స్పెషల్ ట్యాగ్ కడతాము. స్పెషల్ ట్యాగ్ కట్టబోయే ముందు స్పెషల్ ట్యాగ్కి పై భాగాన కంట్రోల్ యూనిట్ యొక్క సీరియల్ నెంబర్ రాయాలి, వెనుక భాగాన ఆ ప్రిసైడింగ్ అధికారి పోలింగ్ ఏజెంట్లు సంతకం చేయాలి. తర్వాత ఆ డోర్కి ఇది కట్టేసి స్పెషల్ ట్యాగు సీల్ చేయాలి, లెక్కతో సీల్ చేయాలి. సీల్ చేసేటప్పుడు దాని కింద చిన్న అట్టముక్క పెట్టుకొని జాగ్రత్త పడాలి. ఈ విధంగా ఆ డోర్ క్లోజ్ చేసిన తర్వాత దానిపైన ఉండేటువంటి అవుటర్ డోర్ క్లోజ్ చేసి దానికి ఎడమవైపున రంధ్రం ఉంటుంది, అడ్రస్ ట్యాగ్ కట్టి సీల్ చేయాలి. ఇప్పుడు ఇందాక మనము లోపల డోర్కి పెట్టినటువంటి ఈ వైట్ కలర్ గ్రీన్ పేపర్ స్ట్రిప్లో వెనక భాగం మనకు కనిపిస్తుంది. పై భాగాన్ని లోపలికి మడవాలి, కింది భాగాన్ని పైకి మడవాలి. ఇప్పుడు దీంతో సీలింగ్ అయిపోతుంది అనమాట. ఓకే, ఇలా సీల్ చేసిన తర్వాత వెంటనే మనము ప్రిసైడింగ్ అధికారి రిపోర్ట్స్లో మాక్ పోల్ సర్టిఫికేట్ అనేది ఉంటుంది, దాన్ని మనము పూరించాలి. మాక్ పోల్ సర్టిఫికేట్లో 2 టేబుల్స్ ఉంటాయి. ఒక టేబుల్లో ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వేసాము, కంట్రోల్ యూనిట్ ప్రకారం టాలీ అయినాయా అనేది రాస్తాము. రెండో టేబుల్లో ఏం చేస్తామంటే మనము ఆ హాజరైనటువంటి పోలింగ్ ఏజెంట్ల పేరు పక్కనే ఏ అభ్యర్థి తరపున అతను హాజరయ్యాడో అతని పేర్లు, అదేవిధంగా ఏ పార్టీ తరపున చివరిలో సంతకం, ఇవన్నీ తీసుకొని మాక్ పోల్ సర్టిఫికేట్ పూరిస్తాం. దీనిలో మరి ఈ మైక్రో అబ్జర్వర్ సంతకం కూడా ఉంటుంది, అతని సంతకం కూడా మనం తీసుకోవాలి. కింద చూడండి, కింద ఏంటంటే లాస్ట్లో మన పోలింగ్ అధికారుల యొక్క సంతకాలకు కూడా ఒక టేబుల్ ఉంటుంది, దాన్ని కూడా మనం పూరించాలి. చూడండి, ఇక్కడ టేక్ ద విట్నెస్ ఆఫ్ అదర్ పోలింగ్ ఆఫీసర్స్ ఆఫ్ పార్ట్ 1 ఆఫ్ ప్రిసైడింగ్ ఆఫీసర్. ఓకే, ఇది అంటే ఏంటంటే వీవీప్యాట్ డ్రాప్ బాక్స్లో సిప్పులన్నీ తీసాము, సిఆర్సి నిర్వహించాము, సీల్ చేసామని వాళ్ళు కూడా సాక్షులుగా ఓపీఓలు లేదా మిగిలినటువంటి పోలింగ్ ఆఫీసర్లు సంతకం పెడతారు. ఎట్ ద ఎండ్ ఆఫ్ మాక్ పోల్ ఎట్ ద పోలింగ్ స్టేషన్ చెక్ అండ్ నోట్ ద డేట్ అండ్ టైం షోన్. ఇక్కడ ఈ మాక్ పోల్ సర్టిఫికేట్లోనే చివరిలో పోల్ డేటు సమయం మనము నమోదు చేసుకోవచ్చు. అదేవిధంగా ప్రిసైడింగ్ అధికారి డైరీలో కూడా దీని వివరాలు పూర్తిగా మనం రాయాలి. అదేవిధంగా ఇంటిమేట్ ద మాక్ పోల్ స్టేటస్. ఇప్పుడు మనం మాక్ పోల్ నిర్వహించాం, అయిపోయింది. ఇప్పుడు మనము సెక్టార్ ఆఫీసర్కి వెంటనే ఫోన్ చేసి మాక్ పోల్ అయిపోయిందండి, నిర్వహించాము, మేము రియల్ పోల్కి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మనము చేయాలి. ఇప్పుడు
వెంటనే అయిపోయిన వెంటనే మనం ఏం చేయాలంటే మరలా వివిప్యాట్లో ఉండేటువంటి ఈ వెనుక భాగాన ఉండేటువంటి ఈ పేపర్ రోల్ నాబ్ని మళ్ళీ మనము అన్లాక్ పొజిషన్లో ఉంచేసి మనము రెడీగా ఉండాలి. తర్వాత రియల్ పోల్కి సిద్ధమయ్యేటప్పుడు అప్పుడు ప్రొసీజర్ మనము చూద్దాము. ఈ విధంగా మనము మాక్ పోల్ నిర్వహించుకోవాలి.